ఐఎస్ఐఎస్ ఇప్పుడు తాజాగా ఒక పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అవిశ్వాసులు అంటే ఇస్లాంని నమ్మనటువంటి వాళ్ళు లేదా ఇస్లాం మతంలో లేనటువంటి వాళ్ళు ఉంటే దాంట్లో ఆ మతాన్ని నమ్ముతున్నట్టు లేనటువంటి వాళ్ళందరినీ అవిశ్వాసులుగానే భావిస్తుంది. వాళ్ళ అందరికీ సంబంధించి ఇది ఇస్లామిక్ రాజ్య స్థాపన లక్ష్యంగా అవిశ్వాసుల మీద దాడులకు పిలుపునిచ్చింది ఐఎస్ఐఎస్. 10 ఏళ్ళు అయిందట సంస్థ పెట్టి. ఆ 10 ఏళ్ళు అయిన సందర్భంగా అందరూ ముజాహిదీన్లు అంటే వాళ్ళ పోరాట యోధులు వాళ్ళ దృష్టిలో వాళ్ళందరూ కాఫిర్ల మీద దాడులు చేయాలని రంజాన్ సందర్భంగా పిలుపునిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా అలర్ట్ అయ్యారు భారత నిఘా వర్గాలు. అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసినాయి. హైదరాబాద్, కర్నూలు, గుంటూరు లాంటి తెలుగు నగరాల్లో కూడా పోలీస్ వర్గాలు పటిష్టమైనటువంటి నిఘా వేసినాయి. అధికారికంగా వాళ్ళు రిలీజ్ చేసుకున్నటువంటి స్టేట్మెంట్కి సంబంధించినటువంటి అంశం ఇది. మళ్ళీ ఇదేదో వేగ్గా చెప్పేటటువంటి ఇష్యూ కాదు, చాలా క్లియర్గా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆర్ కీపింగ్ ఏ క్లోజ్ వాచ్ ఆన్ ఐఎస్ ఇన్స్పైర్డ్ మాడ్యూల్స్ ఆఫ్టర్ ద కోర్ ఇస్లామిక్ స్టేట్ కాల్డ్ అపాన్ lone wolves from across the globe to execute massacre of infidels to commemorate the 10th anniversary of declaration of the Caliphate by ISIS, which apparently happened in Ramadan of 2014, calling upon muhajirin, the foreign fighters from all countries to join their outfits. Islamic State spokesperson Abu Hudayfa al-Ansari released a statement claiming how the establishment of the Caliphate was a turning point in history and how they had expanded globally up till Mozambique in Africa. ఇది టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఐఎస్ఐఎస్ పిలుపునిచ్చింది. మరి ఇదేమవుతుందో చూడాలి.